ఈ రోజు మనం క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత చాయిస్ ఆఫ్ ఇంట్రాక్యులర్ లెన్స్ IOL గురించి మాట్లాడుకుందాం. క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు ఆప్షన్స్ ఇస్తారు కదా, మోనోఫోకలా, మల్టీఫోకలా, ఈడాఫ్ లెన్సెస్ అని. వాటి గురించి, వాటిలో ఉండే డిఫరెన్సెస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మోనోఫోకల్ లెన్స్ కంట్లో ఇంప్లాంట్ చేసినప్పుడు మనకి దూరం చూపు 90 to 95% క్లియర్ ఉంటుంది. అంటే సర్జరీ తర్వాత దూరం చూడడానికి అయితే పేషెంట్ కి గ్లాసెస్ అవసరం ఉండదు, కానీ దగ్గర చూపుకి వచ్చేసరికి మీరు గ్లాసెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్ కరెక్ట్స్ ఓన్లీ ఫర్ డిస్టెన్స్. ఆ దగ్గర చూపుతోనే ఎక్కువ వర్క్ ఉండే పేషెంట్స్ లో ఎప్పుడు గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్లాసెస్ ఇష్టం లేని వాళ్ళు డోంట్ గో ఫర్ మోనోఫోకల్ లెన్స్, గో ఫర్ మల్టీఫోకల్. మల్టీఫోకల్ లో ఏమవుతుంది అంటే రింగ్స్ ఆఫ్ పవర్ ఉంటుంది, రింగ్స్ లాగా ఉంటుంది పవర్. సో వీళ్ళకి దూరం క్లియర్ గా ఉంటుంది, దగ్గర క్లియర్ గా ఉంటుంది. కానీ మల్టీఫోకల్ లెన్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటి, ఎక్కువ బ్రైట్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వగానే వాళ్ళకి గ్లేర్ అండ్ హాలోస్ వస్తుంటాయి. సో నైట్ డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళు, బ్రైట్ లైట్ లో ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చిన వాళ్ళకి గ్లేజ్ హాలోస్ తో ప్రాబ్లం ఉంటుంది. ఈ మల్టీఫోకల్ లెన్స్ ఆల్మోస్ట్ మన కంట్లో ప్రోగ్రెసివ్ లెన్స్ ని పెట్టినట్టు. ప్రోగ్రెసివ్ స్పెక్టికల్స్ పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుందో డిస్టెన్స్ అండ్ నియర్ కరెక్షన్, సిమిలర్ గా మల్టీఫోకల్ ఇంప్లాంట్ చేసినప్పుడు మన కంట్లో ఇంప్లాంట్ చేశాక మన గ్లాసెస్ పై డిపెండెన్సీ చాలా వరకు తగ్గుతుంది. కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాయిస్ ఆఫ్ IOL కాదు. ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్ అని కొత్తగా వచ్చాయి కదా, ఇది డిస్టెన్స్ అండ్ నియర్ అండ్ ఇంటర్మీడియట్ అన్నిటినీ కరెక్ట్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఈస్ దీంట్లో నియర్ విజన్ కి 90% కరెక్షన్ ఉంటుంది. మరి స్మాల్ ప్రింట్ ఆఫ్ నియర్ విజన్ కి ఒక చిన్న గ్లాస్ అవసరం పడవచ్చు. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ IOL. వీటితో పాటు టోరిక్ IOLs వస్తున్నాయి. ఇవి కంట్లో ఏమైనా అస్టిగ్మాటిజం అనే ప్రాబ్లం ఉంటే టోరిక్ IOLs ఇస్ ద చాయిస్. పేషెంట్ కి ఏ టైప్ ఆఫ్ IOL సెట్ అవుతుంది అనేది డాక్టర్ ని కన్సల్ట్ చేశాక డాక్టర్ మీకు చెకప్ చేసి మీ ప్రొఫెషన్ ని బట్టి, మీకున్న నీడ్ రిక్వైర్మెంట్ ని బట్టి సజెస్ట్ చేస్తారు.